హల్లెలూయా. దేవుని నామానికి ముందుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన సుందరమైనటువంటి నామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు ధనవంతుడైన యవ్వన అధికారి జీవితంలో నుండి క్రైస్తవ జీవితానికి అవసరమైన కొన్ని విలువైనటువంటి విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరి ఈ ధనవంతుడైనటువంటి యవ్వన అధికారి యొక్క జీవితం మనకు 3 సువార్తల్లో మనకు కనిపిస్తుంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 సువార్తల్లో ఈ యవ్వన అధికారి గురించి మనం పరిశీలన చేసినట్లయితే మనకు ప్రాముఖ్యంగా 3 విషయాలు తెలియజేశారు రచయితలు. మొట్టమొదటిగా అతను యవ్వనస్తుడు, రెండవదిగా అతను ధనవంతుడు, మూడవదిగా అతడు ఒక అధికారి. అంటే యవ్వన వయసులో ఉన్నాడు, అలాగే బహు ధనవంతుడిగా ఉన్నాడు, అలాగే సమాజంలో ఒక అధికారిగా కూడా అతను ఉన్నాడు. అతను ఒక యూదుడు, అలాగే అతను ఒక అధికారి, ఒక పాలకుడిగా ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి, అలాగే ధనవంతుడు, అలాగే యవనస్తుడు. ఇలాంటి యవనస్తుడు ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొన్నాడు అనేది మనము చూద్దాం. అక్కడ సంభాషణ ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభు అతనికి ఏం బోధించాడు, చివరికి ఏం జరిగింది అతని జీవితం. ఈ విషయాలను మనం ఆలోచించినట్లయితే క్రైస్తవ జీవితానికి అత్యంత విలువైన పాఠాలు మనకు దొరుకుతాయి. సరే చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 18వ వచనంలో ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా సద్బోధకుడా అన్నాడు. యేసు ప్రభు ఎలాంటి బోధకుడట? సద్బోధకుడు, మంచి బోధకుడు, నైతిక విలువలతో కూడుకున్నటువంటి బోధకుడు, మంచి గురువు. చూడండి, ఆ కాలంలో యేసు ప్రభు గురించి ఉన్నటువంటి సాక్ష్యం కొంతమంది ఆయన బోధలు విన్న తర్వాత ఆయన ఎలాంటి బోధకుడు అని తేలింది అంటే ఆయన మంచి బోధకుడు అని తేలింది. అంటే ఆయన ప్రసంగాలలో, ఆయన బోధలలో మనుషులకు మంచి అనేది బోధిస్తున్నాడు, మనుషులకు నీతి బోధిస్తున్నాడు, మనుషులకు ఎలా బ్రతకాలో బోధిస్తున్నాడు, మనుషులకు కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, వర్గాల గురించి కానీ బోధించి మనుషులను రెచ్చగొట్టే ప్రసంగాలు, మనుషుల మధ్య కలహాలు రేపే ప్రసంగాలు, మనుషుల జీవితాలలో, కుటుంబాలలో చిచ్చులు పెట్టే ప్రసంగాలు, మనుషుల మధ్య పగలు ద్వేషాలు రగిల్చే ప్రసంగాలు చేయలేదు. మనుషులు కొట్టుకోవడానికి, మనుషులు చంపుకోవడానికి, మనుషులు నాశనమైపోవడానికి ప్రేరేపించే బోధలు యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో చేయలేదు. ఆయన ఒక మనిషిని కాపాడడానికి బోధ చేశాడు, ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి బోధ చేశాడు. పాడైపోయిన జీవితాలకు ఏం కావాలో వాటిని బోధించాడు. వాళ్ళు ఆశీర్వదింపబడాలంటే, వాళ్ళ కుటుంబాలు ఉద్ధరించబడాలంటే, వాళ్ళ జీవితాలు ఆశీర్వదింపబడాలంటే, వాళ్ళ కుటుంబాలు కట్టబడాలంటే, వారికి ఏం అవసరమో, వారు ఏ మార్గంలో పయనించాలో వారికి బోధించాడు. అందుకే ఆయన గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? సద్బోధకుడా, సద్బోధకుడా. చూడండి, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, మహనీయులుగా పిలువబడే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? నిజమైన గురువు ఒకే ఒక్కడు. నిజమైన గురువు అని పిలువబడడానికి ఈ లోకంలో ఒకే ఒక వ్యక్తికి అర్హత ఉంది, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు? సద్బోధకుడు, మంచిని బోధించేవాడు, సత్యాన్ని బోధించేవాడు. అందుకే పిలాతు ముందు నిలబడ్డప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా?
సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యం గురించి తెలియజెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనిషిగా పుట్టాడు. ఆయన సత్యబోధకుడు, ఆయన సద్బోధకుడు. అలాంటి సద్బోధకుడి దగ్గరికి ఒక యవ్వన అధికారి పాలకుడు పరుగున వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళు వేశాడు. యేసు ప్రభు భౌతికంగా ఏమైనా ఈ ధనవంతుని వలె ధనవంతుడిగా ఉన్నాడా? లోక సంబంధమైన అధికారం ఏమైనా ఉందా యేసుక్రీస్తు ప్రభుకి? లేదు. ఆయన ధనవంతుడు కాదు లోక సంబంధంగా. అఫ్కోర్స్ ఆయన ధనవంతుడై ఉండి అది వేరే విషయం. ఆయన లోకాన్ని సృష్టించిన వాడుగా ఆయనకంటే మించిన ధనవంతుడు ఎవరు లేరు. అయితే మనుషుల నిమిత్తము ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయనకంటూ పదవి కానీ ఆయనకంటూ ధనం కానీ లేవు. ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక యవ్వనుడు, ఒక అధికారి, ఒక శ్రీమంతుడైనటువంటి వ్యక్తి వచ్చి మోకాళ్ళు వేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధలు కానీ ఆయన జీవితం కానీ ఎలా ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ధనం ఉంటే, అధికారం ఉంటే మరొక వ్యక్తి ఎదుట మోకాళ్ళు వేస్తారా ఎవరైనా? మరొక వ్యక్తి దగ్గర చేతులు కట్టుకొని ఉంటారా? చెప్పండి, ఉండరు. అంటే ఇతను యేసుక్రీస్తు ప్రభువులో ఒక ప్రత్యేకతను గుర్తించాడు. ఇతను మామూలు బోధకుడు కాడు, ఇతడు సద్బోధకుడు, దేవుని చేత పంపబడిన వాడు, దేవుని మనిషి, దేవుని సంబంధి అని గుర్తెరిగాడు. అందుకే తనకున్నటువంటి ఆ లోపాన్ని, ఆ కొరతను, ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి పరుగున వచ్చాడు, మోకాళ్ళు వేశాడు. అతను అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయాలి? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలి? చూడండి, అంటే ఇప్పుడు అతను మతపరమైన కార్యాలు చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా అతనికి ఎక్కడో అనుమానం ఉంది. నేను నిత్య జీవానికి వెళ్తానా అనే సందేహం అతనిలో ఉంది. ఈరోజు మనకుందా ఆ సందేహం? మనకుందా? చెప్పండి. మన జీవితాన్ని బట్టి మనకు ఏమైనా అనుమానంగా ఉందా? నేను వెళ్తానా లేదా? ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో మన జీవితం ఉందా? చెప్పండి. నేను చనిపోతే ఒకరోజు ప్రభు ముందు నిలబడితే నాకు ప్రభు నిత్య జీవాన్ని ఇస్తాడా అనే నమ్మకం మీకుందా? మీ జీవితాన్ని బట్టి చెప్పండి. మీ జీవితాన్ని బట్టి మీ జీవితం ఏమై ఉన్నదో నాకు తెలియదు, నా జీవితం ఏమై ఉన్నదో మీకు తెలియదు. తెలుసా? తెలీదు. మీ జీవితం గురించి మీకే తెలుసు, నా జీవితం గురించి నాకే తెలుసు. మీ జీవితంలో ఉన్న లోపాలు మీకే తెలుసు, మీరు చేయుచున్న క్రియలు మీకే తెలుసు. నా జీవితంలో ఉన్న బలహీనతలు నాకే తెలుసు, లోపాలు నాకే తెలుసు, మీకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితాన్ని బట్టి నాకేమైనా అనిపిస్తుందా? మీ జీవితాన్ని బట్టి మీకేమైనా అనిపిస్తుందా? ఏదైనా లోపంగా ఉందని మీకు అనిపిస్తుందా? నిత్య జీవానికి, ఈ లోకంలో బ్రతకడానికి కాదు, ఈ లోకంలో బ్రతకడానికి మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, ఓకే. ఒక మంచి అధికారంలో ఉన్నాం, ఓకే. నీకు ఒక మంచి పదవి ఉంది. ఈ లోకంలో బ్రతకడానికి కాదు, ఈ లోకంలో బ్రతకడానికి కాదు, నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి నాకు ఇంకా ఏమైనా కొదువుగా ఉన్నదా అని మనకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఈ ధనవంతుడికి వచ్చింది, ఈ యవ్వనుడికి వచ్చింది, ఈ అధికారికి వచ్చింది. పిల్లల యవ్వనస్తులు అంత సులువుగా ఈరోజు మాటలు వినే పరిస్థితుల్లో లేరు. దేవుడి గురించి ఆలోచించే యవ్వనస్తులు లేరు. వాళ్ళ ప్రణాళికలే వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలే వేరుగా ఉంటాయి. వాళ్ళు ఎవరి మాటను కూడా లెక్క చేయరు. వారికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తుంటారు. దేవునికి చాలా దూరంగా జీవిస్తుంటారు.
అసలు అనేక మంది యవ్వనస్తులకు నచ్చని పదం ఏంటంటే దేవుడు. దేవుడు ఎందుకంటే మనం చేసే ప్రతి నీచ కార్యానికి దేవుడు అడ్డొస్తాడు, ప్రతిదాన్ని దేవుడు గద్దిస్తాడు, ప్రతిదీ దేవుడు వద్దంటాడు. మనం చేస్తున్న వాటి అన్నింటికీ కూడా దేవుడు ఎస్ అని చెప్పడు. చెప్తాడా? చెప్పడు. మన తిరుగుళ్ళకి, మన ఆటలకి, మన పాటలకి, మన షికారులకి అన్నిటికీ దేవుడు నో అని చెప్తాడు. కాబట్టి ఎక్కువ మందికి నచ్చని పదం ఏంటంటే దేవుడు. అందుకే దేవుని మాట వినబడకుండా, దేవుని ఆలోచనలు, దేవుని మాటలకు దూరంగా జీవిస్తూ ఉంటారు చాలా మంది. దేవుని సన్నిధికి రారు, దేవుని యొద్దకు రారు, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వరు. ఎందుకు అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు మనకు లోపముగా ఉన్న వాటిని మాట్లాడుతూ ఉంటాడు, మనం సరి చేసుకోవాల్సిన వాటిని మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా. కాబట్టి చీకటిలో ఉన్న వాళ్ళకు వెలుగంటే ఇష్టం లేదు. చీకటిలో ఉన్నవాడు ఇంకా చీకటిలోనే ఉండాలని ఇష్టపడతాడు, వెలుగు దగ్గరికి రాడు. అయితే ఈ యవనస్తుడు తనకు ఒక ఆశ ఉన్నది. తన జీవితాన్ని పరిశీలన చేసుకున్న తర్వాత అతనికి ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చెయ్యాలి. ఇప్పుడు అతనికి కావలసినటువంటి సమాధానము ఎవరి నోట వినాలనుకుంటున్నాడు? యేసు ప్రభు ద్వారా వినాలనుకుంటున్నాడు. యేసు ప్రభు అయితేనే అతని యొక్క ప్రశ్నకు లేక అతని యొక్క సమస్యకు సరైన సమాధానము చెప్పగలడని అతనికి అనిపించింది. అందుకే అతను యేసు దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. మనము కరెక్ట్ అయిన ప్లేస్లోకే మనం వచ్చాం, సరి అయిన స్థలంలోనికే మనం వచ్చాం. ఎక్కడికి వచ్చాం? మనం దేవుని సన్నిధికి మనము వచ్చాం. మనుషులకు ఉన్న సమస్య ఏంటంటే, నిత్య జీవానికి సంబంధించిన విషయాల గురించి మనుషులకు ఏమీ తెలియదు. నిత్య జీవానికి సంబంధించి లేక మోక్షానికి సంబంధించి మనుషులకు ఏమీ తెలియదు. ఈ నిత్య జీవం గురించి, మోక్షం గురించి మనకు తెలియజేసేది దేవుడు మాత్రమే. అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చాం. అందుకే ఈ వ్యక్తి యవ్వన అధికారి యేసు ప్రభు దగ్గరికి పరుగున వచ్చాడు. మనం రైట్ ప్లేస్కే వచ్చాం. అయితే యేసు ప్రభు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నిత్య జీవానికి చేరుకోవాలంటే, మోక్షాన్ని సంపాదించుకోవాలంటే, మన జీవితాన్ని దేవునికి నచ్చినట్లుగా మనం మలుచుకోవాలంటే, దేవుని ద్వారా మనం ఆశీర్వదింపబడాలంటే, ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలంటే సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే దానిని పాటించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇదే మనం వచ్చిన స్థలం సరైనదే. మనం ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాం. యేసు ప్రభు దగ్గరికే మనం వచ్చాం. ఆయన మాత్రమే మానవుల సమస్యలను పరిష్కరించగలడు. మనుషులు వెతుకుతున్న మోక్షానికి మార్గాన్ని ఆయన మాత్రమే చూపించగలడు. ఈ అధికారి యొక్క సమస్యకు, ప్రశ్నకు యేసు ప్రభు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అతను దాన్ని విని పాటించాడా? ఇదే మనము తెలుసుకోవాలి, ఇదే మనము ఆలోచన చేయాలి. ఇతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే ఇతను ఏ ఉద్దేశంతో వచ్చాడు? ఇతను నిజంగా యేసు ప్రభు చెప్పేదాన్ని విని పాటించాలనే ఉద్దేశంతో వచ్చాడా? లేకపోతే ఇతని జీవితాన్ని బట్టి, ఇతను చేస్తున్నటువంటి క్రియలను బట్టి, ఇతను చేస్తున్నటువంటి మత సంబంధమైన కార్యాలను బట్టి తనకు నచ్చిన సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు చెబుతాడనే ఉద్దేశంతో వచ్చాడా? అంటే ఇతను ఒక యూదుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఇతను మత సంబంధమైన కార్యాలు చేసేవాడు. అలాగే ఇతను నమ్మింది ఏంటంటే, ఒక మనిషి మోక్షాన్ని సంపాదించుకోవాలంటే క్రియలు చేయటం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అని నమ్మే వ్యక్తి ఇతను. క్రియలు చేయడం ద్వారా, లేకపోతే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా
మంచి పనులు చేయడం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు. యేసు ప్రభు కూడా అదే చెబుతాడు అనే ఉద్దేశంతో వచ్చాడు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. 20వ వచనంలో ఏం చెప్పాడంటే, 20వ వచనంలో చూడండి, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పెను. అందుకు అతడు, బాల్యం నుండి వీటన్నింటినీ అనుసరించుచునే ఉన్నాను. అతను ఏం చెప్తున్నాడు? బాల్యం నుండి వీటన్నింటినీ నేను అనుసరించుచునే ఉన్నాను అని చెప్పాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటి అంటే, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, నీతి కార్యాలు చేయడం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఇతను ఒక యూదుడు. ఈరోజు చాలా మంది నమ్మే విషయాలు ఇవే. మోక్షం మనం వెళ్ళాలంటే మంచి పనులు చేస్తే మోక్షానికి వెళతాం. మనుషులను సమానంగా ప్రేమిస్తే మోక్షానికి వెళతాం. పేదవాళ్ళకు సహాయం చేస్తే, ఆహారం లేని వాళ్ళకు ఆహారం పెడితే, నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు ఇస్తే, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తే, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే మనం మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అని నమ్మే వాళ్ళు కోకొల్లలు. ప్రపంచ ప్రజలలో అనేక మంది నమ్మేది దీన్నే, మంచి పనులు చేయడం ద్వారా మోక్షానికి వెళతామని. లేదా అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనం మంచి పనులు చేయడం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోలేము. మనం మంచి పనులు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మనం మనుషులం కాబట్టి మంచి పనులు చేయాలి. దేవుడు మనల్ని మనుషులుగా సృష్టించాడు కాబట్టి మనం మంచి పనులు చేయాలి. అవునా కదా? మనుషులందరూ ఒక్కటే. ఎందుకంటే మనుషులందరూ ఆదాము గర్భం నుండి వచ్చిన వాళ్ళే. కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ లేవు, తారతమ్యాలు లేవు. మనుషులందరినీ సమానంగా చూడాలి. ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి. ప్రతి మనిషిని మనం ప్రేమించాలి, ప్రతి మనిషిని సమానంగా చూడాలి, ప్రతి మనిషిని గౌరవించాలి. అతనికి ధనం ఉన్నా లేకపోయినా, పేదవాడైనా, నిస్సహాయ స్థితిలో ఉన్నవాడైనా, కడుపు పేదవాడైనా కూడా అతన్ని మనం గౌరవించాలి. అవునా కదా? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు మనల్ని మనుషులుగా సృష్టించాడు, తన పోలికలో తన స్వరూపంలో సృజించాడు. కాబట్టి ఏ వ్యక్తికి మనం హాని చేయకూడదు, ఏ వ్యక్తిని మనము దూషించకూడదు, ఏ వ్యక్తిని మనం హేళనగా మాట్లాడకూడదు, హృదయంలో కూడా ఏ వ్యక్తిని మనం దూషించకూడదు. ఎందుకంటే మనం అందరము మనుషులము, దేవుని యొక్క పిల్లలం, దేవుని స్వరూపములో చేయబడ్డాం. కాబట్టి మనము మంచి చేయాలి. మంచి అనేది మనుషులే చెయ్యాలి. కానీ ఈరోజు సమాజం ఎలా తయారైంది? మనుషులు మంచి చేయడం లేదు, అరణ్యాల్లో ఉన్న జంతువులు మంచి చేస్తున్నాయి. మన కళ్ళ ముందు తిరుగుతున్న జంతువులు మంచి చేస్తున్నాయి, మనుషులు మాత్రం సాటి మనుషులకు చెడు చేస్తున్నారు. మనుషులు మాత్రం సాటి మనుషులను చంపుతున్నారు. మనుషులు మాత్రం సాటి మనిషికి కీడు చేస్తున్నాడు, దోచుకుంటున్నాడు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, అలా మనము ప్రవర్తించకూడదు. మనము కనీసం మనుషులుగా జీవించాలి, ఎవరికి కూడా హాని చేయకూడదు. ఇక్కడ ఇతను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మంచి పనులు చేస్తే, ఆజ్ఞలు పాటిస్తే మోక్షానికి వెళ్ళచ్చు. యూదులకు ధర్మశాస్త్రంలో సుమారుగా 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు అనగానే మనం 10 ఆజ్ఞలు అనుకుంటాం. 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే మనం మోక్షానికి చేరుకుంటాము అనే ఒక నమ్మకాన్ని కలిగిన వాడు ఈ యొక్క యవ్వన ధనవంతుడైన అధికారి. అయితే మనల్ని రక్షించేది మనం చేసే మంచి పనులు కాదు. అలాగని మంచి పనులు చేయకూడదా అంటే, మనం మంచి పనులు చేయాలి. ఎందుకు మనం మంచి పనులు చేయాలి? రక్షింపబడడానికి కాదు. మంచి పనులు, మనలను దేవుడు ఉచితముగా రక్షించాడు కాబట్టి మనం మంచి పనులు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి యవ్వనస్తుడు అతను ఒక భ్రమలో ఉన్నాడు. ఏంటో తెలుసా?
నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అనే భ్రమలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అతను ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్నాడు. అది ఎలాగో చూద్దాం చూడండి. యేసు ప్రభుల వారు ఏం చెప్పారంటే, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపును, ఆజ్ఞలు నీవు ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. ఇతను దానికి ఏం చెప్పాడు? బాల్యము నుండి వీటన్నింటినీ అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అతను అనుకుంటున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని అతను అనుకుంటున్నాడు. భ్రమలో అతను ఉన్నాడు. చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకున్న వారిలో ఇతను ఉన్నాడు. ఈరోజు మనం కూడా చాలా మంది బైబిల్ని మనం అపార్థం చేసుకుంటున్నాం. చాలా మంది క్రైస్తవుల్లో చాలా మంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఏమన్నా తెలుసా? ఆదివారం సంఘానికి వస్తే మోక్షం, పాట పాడితే మోక్షం, ధనం ఇస్తే మోక్షం అనుకుంటున్నారా లేదా? చాలా మంది అనుకుంటున్నారు. సంఘానికి కానుకిస్తే మోక్షం, ఇలా అనుకుంటున్నారు. ఇలా అనుకుంటే మనం కూడా ఈ యవ్వన అధికారి వలె భ్రమలో ఉన్నాము. ఇలా ఒకవేళ మనం అనుకుంటే మనకి ఇంకా ఒకటి కొదువుగా ఉంది. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా యవనస్తుడితో? యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతనికి ఏది కొదువుగా ఉన్నదో చెప్పాడు అక్కడ. ఈరోజు మనకు ఏది కొదువుగా ఉన్నదో ప్రభువు చెబుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతను అనుకుంటున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని, కానీ యేసు ప్రభు అంటున్నాడు నీవు ధర్మశాస్త్రాన్ని పాటించలేదని. ఎలా ఎలా అంటున్నాడు యేసు ప్రభు? ఈ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా యూదులకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు పరలోక సంబంధమైనవి. మిగతా చివరి 6 ఆజ్ఞలు భూ సంబంధమైన సంబంధాలతో ముడిపడినవి. అంటే ఇవి చివరి 6 ఆజ్ఞలు కూడా మనుషులతో మనం ఎలా ఉండాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ చివరి 6 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి అంటే, నీకు ఏది అవసరమని నువ్వు అనుకుంటున్నావో అదే అవసరాలతో ఎదుట వ్యక్తి కనిపించినప్పుడు అతని యొక్క అవసరాలు తీర్చవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ యవ్వన అధికారి నేను బాల్యం నుండి వీటన్నింటిని పాటిస్తూనే ఉన్నానన్నాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి పేదలకు ఇవ్వు అన్నాడు. ఎవరికి ఇవ్వాలట? పేదలకు ఇవ్వాలి, బీదలకు ఇవ్వాలి. అప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? చూడండి. ఆ మాట విన్న తర్వాత అతను ఏమనుకున్నాడో చూడండి ఒకసారి. అతను ధర్మశాస్త్రాన్ని పాటించలేదు అని మనకి ఎలా దృఢపరచబడుతుందో ఒకసారి మనం చూద్దాం. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, అంటే ఈ సౌండ్ అతనికి నచ్చలా. యేసు ప్రభు చెప్పిన ఈ మాట అతనికి నచ్చలా. ఏ మాట అది? నీకు ఉన్నదంతా అమ్మి, నీ ధనాన్ని అమ్మి, నీ ఆస్తులు అమ్మి బేదలకిమ్ము అన్నాడు. చూసారా? బేదలకిమ్ము అనగానే అతను వ్యసనపడ్డాడు. అతనికి నచ్చలా. అంటే అతను దేన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి? అతని ఆస్తిని ప్రేమిస్తున్నాడు, అతనికి ఉన్న ధనాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ పేదలను ప్రేమించడం లేదు. అతను ఎవరిని ప్రేమించడం లేదు? పేదలను ప్రేమించడం లేదు, ఇరుగు పొరుగు వాడిని ప్రేమించడం లేదు. కానీ చెప్పడం అయితే ఏం చెప్పాడు? నేను బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను, బాల్యం నుండి నేను ఇవన్నీ చేస్తున్నాను. అందుకే యేసు ప్రభు అడిగాడు, నీకు ఇంకా ఒకటి గురువుగా ఉంది. ఈరోజు చాలా మంది మనుషులను ప్రేమించరు, వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని ప్రేమిస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి
ఆస్తులను ప్రేమిస్తారు, వాళ్ళకున్న అధికారాన్ని ప్రేమిస్తారు, వారికి ఉన్నటువంటి సమాజంలో ఉన్న ఆ గౌరవాన్ని, ఆ జీవితాన్ని వాళ్ళు ప్రేమిస్తారు. అవి లేకపోతే వారు వాళ్ళ జీవితాన్ని ఊహించుకోలేరు, అవి లేకుండా వాళ్ళు బ్రతకలేరు. చూడండి, అంటే ఈ ధనవంతుడైన ఈ యవ్వన అధికారి దేన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి? మనుషులను ప్రేమించటము లేదు. మనుషులను ప్రేమించడం లేదంటే దేవుణ్ణి కూడా ప్రేమించడం లేదని మనకు అర్థం. అది మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? నీ కంటి ముందు కనిపిస్తున్న నీ సహోదరుణ్ణే ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? ఆలోచన చేయండి ఒకసారి. నీ కళ్ళ ముందు అవసరాలతో తిరుగుతున్న వ్యక్తినే నువ్వు పట్టించుకోక దేవుని దగ్గరికి వచ్చి నాకు దేవుడు తెలుసు, నేను మోక్షానికి వెళతాను అనే మాటలు వాస్తవమేనా? ఆలోచన చేయండి. ఒకవేళ అలాంటి జీవితాన్ని ఎవరైనా జీవిస్తున్నట్లయితే వాళ్ళ గురించి యేసు ప్రభు అంటున్నాడు వేషధారి. ఏమన్నాడు? వేషధారి. చూడండి, ఇతని జీవితాన్ని బట్టబయలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే బట్టబయలు చేయడం అంటే అతన్ని అవమానపరచడం కాదు, అతనికి కొదువుగా ఉన్నది ఏదో చెప్తున్నాడు. అతనికి కొదువుగా ఉన్నది ఏదో చెబుతున్నాడు. అతని యొక్క జీవితాన్ని, అతని యొక్క దృష్టిని మనుషులను ప్రేమించే వైపుగా, దేవుణ్ణి ప్రేమించే వైపుగా నడిపించడానికి తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనకు బోధిస్తున్నది రెండో విషయం ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. ఆస్తిపాస్తులను కాదు మనం ప్రేమించవలసింది, భూములను కాదు మనం ప్రేమించవలసింది, అధికారాలను కాదు మనం ప్రేమించవలసింది. ఎవరిని ప్రేమించాలి? మనుషులను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, మన సోదరులను ప్రేమించాలి, తోబుట్టిన వాళ్ళను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వాళ్ళను ప్రేమించాలి. మనం ఇవన్నీ ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మనకున్న ఆస్తులను ప్రేమిస్తాం, మనకున్న ధనాన్ని ప్రేమిస్తాం, మనకున్న సంపదని మనం ప్రేమిస్తాం. దేవుడు వాటిని ఒప్పుకునేవాడు కాదు. మనుషులను ప్రేమించని వాడు, దేవుని వైపు తిరగని వాడు పరలోక సంబంధమైన వాడు కాదు, భూ సంబంధమైన వాడు. ఇతను అనుకుంటున్నాడు, నేను బాల్యం నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నాకు ఏమి కొదువుగా ఉంది, నా క్రియల ద్వారా నేను మోక్షాన్ని సంపాదించుకుంటాను, నాకు దేవుడు అవసరం లేదు అన్నట్లుగా ఇక్కడ వచ్చాడు. ఈరోజు చాలా మంది అనుకుంటున్నది అదే, నాకు దేవుడు అవసరం లేదు, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, అయితే నీ దగ్గర ఉన్న వాటితో నువ్వు మోక్షాన్ని సంపాదించుకోగలవా? చెప్పండి, మోక్షాన్ని సంపాదించుకోగలవా? నీకున్నటువంటి ధనంతో మరొక దేశానికి నువ్వు వెళ్ళి రాగలవేమో, లేదంటే ఆకాశంలోనికి వెళ్ళి రాగలవేమో, చంద్రుడి మీదకి వెళ్ళి రాగలవేమో, అవునా కదా? కానీ మోక్షాన్ని సంపాదించుకోగలరా? చెప్పండి. మన క్రియల ద్వారా మనం మోక్షాన్ని సంపాదించుకోలేము. ఎందుకంటే ఏ మనిషి కూడా మంచివాడు కాదు. చూడండి, ఇతను అనుకుంటున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు నేను మంచివాడినని, నేను బహు దాన ధర్మాలు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. నీకు ఉన్నదంతా అమ్మి పేదలకి ఇమ్ము. మనుషులను ప్రేమించండి, మనుషులను ప్రేమించండి అంటున్నాడు దేవుడు. మనుషులను ప్రేమించండి. కానీ ఈరోజు మనుషులు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి? జంతువులను ప్రేమిస్తున్నారు. జంతు ప్రేమికులు ఎక్కువైపోయారు, పక్షుల ప్రేమికులు ఎక్కువైపోయారు, ఆస్తులను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, భూములను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. మనుషులను ప్రేమించే వాళ్ళు మనకు కనబడటం లేదు. చూడండి, అతనికి కొదువుగా ఉన్నది ఏదో చెప్పాడు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? మనం ఏం నేర్చుకోవాలి? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి సూచన ముందు మన కళ్ళ ముందున్న మనుషులను మనము ప్రేమించాలి. అది మనం చేయాలి. మనుషులను ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది పచ్చి అబద్ధం, అది అబద్ధం. ఇతని జీవితం చూడండి, ఇతనికి ఏది కొదువుగా ఉన్నదో యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. అప్పుడు అతను విన్నాడా? మాట విన్నాడా? వినలా.
మనుషులను ప్రేమించడం అంటే అతనికి ఇష్టము లేదు. పేదలంటే అతనికి ఇష్టము లేదు. అతని ధనము అతనే అనుభవిస్తున్నాడు, అతని ఆస్తిని అతనే అనుభవిస్తున్నాడు. అతని ఆస్తితో, అతనుకున్న ధనముతో పేదలకు ఏమీ చేయటం లేదు. అంటే స్వార్థపూరితమైనటువంటి జీవితం. క్రైస్తవుడు ఇలాంటి జీవితాన్ని జీవించకూడదు. ఇది స్వార్థపూరితమైనటువంటి జీవితం, ఇది భూ సంబంధమైనటువంటి జీవితం. ఈ జీవితం మనల్ని మోక్షానికి నడిపించదు. మనము మన కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా ఆలోచించవలసిన వారమై, మన ప్రభు కూడా లోకానికి వచ్చినప్పుడు తను ఇతరుల గురించి ఆలోచించాడు, ఇతరుల బాధలలో పాల్పొందాడు, ఇతరుల శ్రమలలో ఆయన పాల్గొన్నాడు, ఇతరుల కష్టాలలో ఆయన సహాయపడ్డాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని వ్యసనపడ్డాడు. నచ్చలేదు, యేసు ప్రభు మాటలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఆయన మనుషులను ప్రేమించబడ్డాడు కాబట్టి. ఆయన ఎవరిని ప్రేమించమన్నాడు? మనుషులను. అందుకే అతనికి అవి నచ్చలేదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అక్కడ యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, చాలా కష్టం. యేసు ప్రభు చెప్పిన ఈ ప్రకటన కూడా అక్కడ చాలా మంది విని ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు చెప్పాను కదా, యేసు ప్రభు శ్రోతలు ఎవరు, ప్రేక్షకులు ఎవరు? ఎక్కువ మంది పేదవాళ్ళు. పేద స్థితిలో ఉన్న వాళ్ళే ఆయన బోధలు వినడానికి ఎక్కువ మంది, ఆయన చుట్టూ ఉన్నవారు ఎక్కువ మంది వాళ్ళే. ఇప్పుడు ఈ ప్రకటన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం ప్రకటన? ధనవంతుడు పరలోక రాజ్యము చేరడం అంటే చాలా దుర్లభం అన్నాడు, చాలా కష్టం. దానికంటే ఏది సులభమో తెలుసా? కిందికన్నాడు చూడండి. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది గర్జములో ఒంటె దూరుట సులభం అని చెప్పాను. ఏది సులభం అంటే సూది గర్జములో ఒంటె దూరిపోతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి చేరలేడు అన్నాడు. ఇది చుట్టూ ఉన్నటువంటి శ్రోతలకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే సమాజంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ మత బోధకులు, మత పెద్దలు, ఈ యాజకులు, ఈ పూజారులు, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? యాజకులు అంటే పూజారులే, మన భాషలో చెప్పాలంటే. బైబిల్ భాషలో యాజకులు, మన భాషలో పూజారులు. దేవుణ్ణి పూజించేవారు, యాజకత్వం చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ధనం అంటే దేవుని ఆశీర్వాదం. వాళ్ళు అనుకునేది ధనం అంటే దేవుని ఆశీర్వాదం, ధనం ఉంటే మోక్షానికి కూడా మార్గం, ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు. ఇలా చెప్పుకుంటున్నారు. సమాజంలో ఉన్న వారందరి ఆలోచన ఇదే, లోకంలో ఉన్న వారందరూ ఇదే భ్రమలో బ్రతుకుతున్నారు, ఇదే ఆలోచనలో జీవిస్తున్నారు. అయితే యేసు ప్రభు వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తలక్రిందులు చేశాడు, వాళ్ళ ఆలోచనలన్నీ నాశనం చేశాడు. ఏమన్నాడు తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటము చాలా దుర్లభము, ఎంతో దుర్లభము. అక్కడ ఉన్నటువంటి శ్రోతలందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది ఈ వార్త. కాస్త ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అంటే పరలోకం చేరుకోవాలంటే ధనవంతులు కావాల్సిన అవసరత లేదు. పిల్లరా చూడండి, అంటే మనం పేదవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడా? కాదు. ధనవంతులుగా ఉండకూడదని యేసు ప్రభు చెప్తున్నాడా? కాదు. ఈ ధనవంతుడిలాగా మనం ఉండకూడదని. ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరంటే ధనమున్న ప్రతివాడు వెళ్ళరని కాదు. అబ్రహాం గారు కూడా శ్రీమంతుడే, యోబు గారు కూడా శ్రీమంతుడే, సొలొమోను రాజు విస్తారమైన ధనం కలిగిన వాడు. వాళ్ళు మిక్కిలి ధనవంతులుగానే ఉన్నారు. మరి వాళ్ళకి పరలోక రాజ్యం లేదా? చెప్పండి, లేదా? ఉంది. ఎలాంటి ధనవంతులకు లేదంటే ఇలాంటి ధనవంతులకు లేదు. ఈ యవ్వన ధనవంతుడైన అధికారి లాంటి ధనవంతులకు లేదు. ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళకి లేదు. ఇతను ఎలాంటి స్వభావం కలిగిన వాడు? చెప్పుకుంటున్నాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని, కానీ పేదలకు తన ఆస్తిలో
సహాయం చేస్తున్నాడా? చేయటం లేదు. పేదలను ప్రేమిస్తున్నాడా? లేదు. తన ధనములో ఇతరులకు పాలిస్తున్నాడా? లేదు. పేదలను పట్టించుకుంటున్నాడా? లేదు. దేవుడు నీకు ధనాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఎందుకు ఉంచాడో తెలుసా? కేవలము నువ్వు తిని త్రాగడానికి కాదు, నీవు స్వార్థపరుడిగా జీవించడానికి కాదు, నీ గురించి నువ్వే ఆలోచించుకోవడానికి కాదు. దేవుడు నీకు ధనాన్ని ఇచ్చింది, దేవుడు నిన్ను ఆశీర్వదించింది, 10 మందికి ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను ఉంచింది. ఎందుకో తెలుసా? 10 మందికి ఉపయోగపడతావని, నీ చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడతావని, నీ చుట్టూ ఉన్న పేదలను నువ్వు పట్టించుకుంటావని, నీ చుట్టూ ఉన్నటువంటి పేదలను నువ్వు ప్రేమిస్తావని దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు, నిన్ను ఆశీర్వదించాడు, నీకు ధనాన్ని ఇచ్చాడు, నీకు అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఈరోజు చాలా మంది వాటిని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. స్వార్థానికి, ఎవరికి సహాయము చేయటం లేదు. ఈరోజు ఒక సేవకుడైనా సరే ఒక గొప్ప స్థానంలో దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? నీకు నీవే పోగు చేసుకోవడానికి కాదు, నీకు నీవే ఆనందంగా అనుభవించడానికి కాదు, సంఘానికి వస్తున్న వారికి, సమాజంలో ఉన్న పేదలను నీవు పట్టించుకుంటావని దేవుడు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. ఒకసారి యోబు గురించి చదవండి, యోబు గ్రంథం చదవండి. యోబు ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆయన తూర్పు దేశంలో ఆయనే గొప్పవాడు, ధనవంతుడు. అయితే అతని కంటికి ఎవరైనా వస్త్రాలు లేక కనబడితే వెంటనే వస్త్రాలు, అతని కంటికి ఎవరైనా భోజనం లేక కనబడితే వెంటనే భోజనం, ఎవరైనా కష్టాల్లో కనిపిస్తే వెంటనే ఆ కష్టాల్లో సహాయపడేవాడు యోబు. అలా జీవించడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను గొప్ప చేశాడు. కానీ ఈరోజు చాలా మంది పేదలను పట్టించుకుంటున్నారా? లేని వాళ్ళని పట్టించుకుంటున్నారా? అక్కర్లో ఉన్న వారిని పట్టించుకుంటున్నారా? పట్టించుకోవడం లేదు. చూడండి, ప్రభు ఇదే అంటున్నాడు, ఇలాంటి ధనవంతులు, స్వార్థపూరితమైనటువంటి ధనవంతులు, ఇతరులకు సహాయపడని ధనవంతులు, వారు మాత్రమే ఆనందంగా జీవితాన్ని గడుపుతున్న ధనవంతులు, స్వార్థప్రియులైన ధనవంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు అనుకుంటున్నారు నేను మోక్షానికి వెళతామని. అలాంటి వారు వెళ్ళరు, దుర్లభము, ఎంతో కష్టమని యేసు ప్రభువుల వారు అక్కడ తెలియజేశారు. కాబట్టి మనము ఈ ధనవంతుని చూసి ఏం నేర్చుకోవాలంటే, ఏ ధనవంతునిలాగా మనం ఉండకూడదు, ఏ ధనవంతుని వలె మనం జీవించకూడదు. ఇతను చివరికి యేసు ప్రభు మాటకి లోబడ్డా? లోబడలేదు. అంటే నాకు యేసు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నా దగ్గర ఉన్న ధనం చాలు, నేను చేస్తున్న క్రియలు చాలు అనే భ్రమలో ఉంటూ వెళ్ళిపోయాడు. నాకు దేవుడు అవసరం లేదు. ప్రియులారా, మనకు రక్షణ కావాలంటే మన క్రియలు మనల్ని రక్షించలేవు, మన మంచి పనులు మనల్ని రక్షించలేవు. చూడండి, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు చూడండి, 26వ వచనం, ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఎప్పుడైతే యేసు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం దుర్లభం అని చెప్పాడో అందరికీ ఆశ్చర్యం కలిగింది. అందరికీ ఆశ్చర్యం. ధనవంతులు ఏమో అనుకుంటున్నారు, ధనం అంటే దేవుని ఆశీర్వాదము, మేము మోక్షానికి వెళతామని అందరూ అనుకుంటుంటే యేసు ప్రభు ఏమో ధనవంతుడు పరలోక రాజ్యము వెళ్ళలేడని చెప్పారు. ఇది విన్న తర్వాత అనుమానం వచ్చింది, ఎవరెళ్తారు పరలోకానికి, ఎవరెళ్తారు మోక్షానికి? అప్పుడు ఏమన్నాడు చూడండి యేసు ప్రభు, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పారు. మనుషులకు అసాధ్యం, మన క్రియల ద్వారా, మన భక్తి ద్వారా మనం మోక్షానికి వెళతామని మనం అనుకుంటే భ్రమ, అది భ్రమ. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. మనుషులు ఒక్కరు కూడా నీతిమంతులు కాదు, మనుషులందరూ పాపము చేశారు. మనుషులకు అర్హత లేదు మోక్షానికి. మంచి పనులు చేస్తే మన పాపాలు పోవు, మన దోషాలు పోవు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి. దేవుడు మనల్ని ఎలా రక్షించాడో తెలుసా? ఒక మాట చూసుకొని మనం గుర్తుంచుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. మనం ఎలా రక్షింపబడ్డాం? మనకి ఎలా రక్షణ వచ్చింది? మనకి ఎలా మోక్షానికి అర్హత వచ్చింది?
నిత్యత్వానికి మనకి ఎలా అర్హత వచ్చిందంటే దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు కాదు బాబు అంటున్నాడు. అసలు నీవు మంచివాడవే కాదు, ఇతను నేను మంచివాడనే ఉద్దేశంతో వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. చివరికి యేసుప్రభు ఏమన్నాడు? ఏది తేల్చాడు అక్కడ? నీవు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు అనేదాన్ని బయట పెట్టాడు. ఒకవేళ మనం అనుకుంటున్నాము నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను మంచి కార్యాలు చేస్తున్నానని. మనం మంచి వాళ్ళము కాదు. మనం మంచిగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? మనం మంచి వాళ్ళం కాకపోయినా దేవుడు మనల్ని రక్షించాడు. మనం మంచి వాళ్ళం కాకపోయినా, మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను మన ఎడల కనపరిచాడు. ఎట్లా? తన సొంత కుమారుని లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము సిలువలో బలిచ్చాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మనల్ని ఉచితంగా రక్షించాడు. మనకి రక్షణ ఎలా వచ్చింది? ధనం ఇచ్చి కొన్నావా? నీ ఆస్తులు ఇచ్చి కొన్నావా? కాదు, విశ్వాసం ద్వారా. ఏంటా విశ్వాసం? క్రీస్తుని నువ్వు నమ్మటం ద్వారా. మన పాపముల నిమిత్తము సిలువలో మరణించి రక్తాన్ని కార్చి మరణించినటువంటి ప్రభువుని నువ్వు విశ్వసించడం ద్వారా ఈ రక్షణ అనేది నీకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అదే చెప్తున్నాడు చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. దేవుడే మనల్ని కాపాడు, దేవుడే మనల్ని రక్షించాడు. మనుషులకు అసాధ్యం మనం రక్షింపబడటం అంటే మనకు అసాధ్యం. మనకు అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేశాడు. ఇట్లా తన కుమారుణ్ణి పంపించి మన పాపముల నిమిత్తము బలిచ్చాడు. మనం మోక్షాన్ని సంపాదించుకోవాలంటే మన క్రియలు కాదు, మన పాపాలు తీసివేయబడాలి. మనం ఎందుకు మంచి పనులు చేస్తున్నాం? రక్షింపబడ్డాం కాబట్టి మంచి పనులు చేస్తున్నాం. దేవుడు మనం రక్షించాడు కాబట్టి మంచి పనులు మనం చేస్తున్నాం. మంచి పనులు చేస్తే రక్షింపబడ్డాము కాబట్టి మంచి పనులు చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, మనము ఈ ధనవంతుని వలె ఉండకూడదు. యేసు ప్రభు మాట వినలేదు. చివరికి ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు ఉన్నవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి తర్వాత నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. అతనికి పేదలన్నా ఇష్టం లేదు, యేసు ప్రభుని వెంబడించడం అన్నా ఇష్టం లేదు. చూడండి, అంటే ఇతను దేవుణ్ణి ప్రేమించలేదు, మనుషుల్ని ప్రేమించలేదు. యేసు ప్రభు దేవుణ్ణి వెంబడించాడా? వెంబడించలేదు. మనుషులను పేదలను ప్రేమించలేదు. కానీ ఏమని చెప్పుకున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను వాళ్ళ నుండే. అది అబద్ధమా కదా? చెప్పండి. అతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి, అతను ధనమే అతని దైవం కాబట్టి, ధనాన్నే ప్రేమించాడు కాబట్టి, ఆస్తిపాస్తులే తనకు దైవం కాబట్టి యేసు ప్రభుని తృణీకరించాడు. యేసు ప్రభు మాటని తృణీకరించాడు. మనుషులను ప్రేమించలేదు, అలాగే వెళ్ళిపోయాడు. వీళ్ళరా, మనం అలా ఉండకూడదు. మనము యేసు ప్రభు మాట విని ప్రభుని వెంబడించేవారుగా, మనుషులను ప్రేమించేవారుగా మనము ఉండాలి. ఆ విధంగా మనము నడిచినట్లయితే మోక్షానికి అర్హులు. ఓకే, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా.